క్లీవ్లాండ్ ఇస్ జస్ట్ నాట్ అ సిటీ, ఇట్స్ అన్ ఎమోషన్. క్లీవ్లాండ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. యు నో వాట్, దెర్ ఇస్ అ ఫేమస్ సేయింగ్, క్లీవ్లాండ్ లో టైం తెలీదంట. ఎవరి సేయింగ్ చెప్పారు అనుకుంటున్నారా? నేనే. సీరియస్గా టైమ్ ఇస్ 12 o'clock అనమాట. బట్ ఐఎమ్ హియర్ రిలాక్సింగ్ ఆ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ దగ్గర. లోపల ఈ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో స్టార్ బక్స్ ఉంటుంది. మన వీడియోలో స్టార్టింగ్ వీడియోలో ఉంటుంది అనమాట. ఆ స్టార్ బక్స్ ఒక ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళిద్దరితో. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ ద వ్లాగ్. టేక్ కేర్. అరే వ్లాగ్ ఇప్పుడే కదరా స్టార్ట్ అయింది, ఇంతలో బాయ్ అంటావేంటంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వంట చేస్తున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది అనమాట. అఫ్ కోర్స్ ప్రతి మాస్టర్ స్టూడెంట్స్ కి వంట చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు డెఫినెట్ గుర్తొస్తారు. బట్ నాకేం తెలుసు, హైలైట్ అమ్మ ఎప్పుడు ఉప్పు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తుంది అనమాట. ఉప్పు అంటే జీవితంతో రిలేట్ అయి ఉంటుందంట. కొంచెం ఎక్కువైనా సరే తినలేమన్నమాట, కొంచెం తక్కువైనా ఇబ్బంది అనిపిస్తుంది. సో మా అమ్మ చెప్పేది అనమాట, జీవితం కూడా ఉప్పు లాంటిది, రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అతివృష్టి కాకూడదు, అనావృష్టి కాకూడదు. సర్లే కానీ ఈసారి రికార్డ్ బ్రేకింగ్ స్టూడెంట్స్ వస్తున్నారంట. 2024 ఇంటేక్ నెక్స్ట్ మంత్. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులు ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాబాయ్ వీడియోస్ చూడండి. సో యుఎస్లో చేయకూడని పనుల్లో టాప్ మోస్ట్ థింగ్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. మనం అనుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేస్తారు బ్రో, మరి అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు ఇది అని చెప్పి. మామ నేను సీరియస్గా చెప్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది చేస్తారు ఇక్కడ యుఎస్లో. దొరకరు అనుకుంటారు కానీ దొరికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. నేను నిజంగా చెప్తున్నా గైస్, ఐఎమ్ నాట్ జోకింగ్. ఇది బయటకు రానివ్వరు అనమాట ఇవన్నీ, ఎందుకంటే పరుగు పోతుంది, ఏం తెలిసి ఇష్యూ అవుతుందని. ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి తెలుసా, మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది హ్యాబిట్స్ చేసుకుంటారు కదా. చాలామంది నిజం చెప్పాలంటే సిగరెట్ హ్యాబిట్స్, మందు హ్యాబిట్స్ చేసుకుంటారు, ఇంకేవో కూడా ఉంటాయి, గాంజా. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, బట్ ఐఎమ్ సేయింగ్ యూ, ఐ వోంట్ సే ద నేమ్ ఆర్ సంథింగ్. ఎక్కడ ప్లేస్ కూడా చెప్పను, ఐ డోంట్ మైండ్. సో ఐవ్ హర్డ్ ఎ పర్సన్ హూ అంటే డ్రగ్ ఓవర్డోస్ వల్ల చనిపోయాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తాం డెలింగ్స్? ఇప్పుడు డ్రగ్ ఓవర్డోస్ వల్ల చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ జనాలకు ఉండే హ్యాబిట్స్ గురించి తెలీదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాబిట్స్ అవుతాయి, ప్రెషర్కి ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్కి, ఫన్కి. ప్రాబ్లం ఏంటంటే ఫన్కి స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత ప్రెషర్కి అది హ్యాబిట్ అయిపోతుంది అనమాట. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. మామ నేను నిజంగా చెప్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ గనక యుఎస్కి వచ్చిన తర్వాత నువ్వు చేస్తే జీవితం ఎందుకురా అనిపిస్తుంది. అక్కడితో అయిపోదు, అది మీ లీగల్ స్టేటస్ మీద ఎప్పటికీ ఉండిపోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేసి. ఓకే, దట్ ఈస్ మోస్ట్ రిస్కియెస్ట్ అనమాట. అది ఇంకా మీరు ఇండియా నుంచి వెళ్ళొచ్చేటప్పుడు కూడా ఇష్యూ అవే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇలా అనుకుంటారేమో, ఎవరు చేస్తారు బో డ్రంక్ అండ్ డ్రైవ్ అని. నేను చెప్తున్నా కదా, చాలా మంది చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్, చాలా మంది. ఆ నషలో తెలియదు అనమాట చాలా మందికి. ఓకే, ఏదన్నా దేర్ ఇస్ అ సేయింగ్ అనమాట, ఏదన్నా చేయగానే తాగి నడపకంటారు. ఒకడు ఏం చేశాడు, ఇంతే మన ఫ్రెండే కదా అని చెప్పేసి కార్ ఇచ్చాడు. వాడేం చేశాడు, ఇంకో ఫ్రెండ్కి ఇచ్చాడు అనమాట. వాడు వెళ్ళి చెట్టును గుద్దేశాడు. ఇప్పుడు కేసు అయింది, ఎందుకంటే వాళ్ళు ఒక ఆటోమొబైల్ ఫర్మ్ నుంచి తీసుకున్నారు ఆ కార్. కేసు అయితే ఎవడి మీద వెళ్తుంది కేసు? ఎవడైతే డ్రైవర్ ఉన్నాడో, ఎవరైతే తీసుకున్నారో వాడి మీదకి వెళ్ళింది సినారియో. అరే నువ్వెందుకు ఇచ్చావు వాడికి అని చెప్పేసి వాడిని వేసుకున్నారు. $10,000 $12,000 ఫైన్ వేశారు. ఓకే, ఎందుకంటే కార్ ఇష్యూ అయింది కదా. ఇప్పుడు వీడేం చేయాలి? వీడి మీదకు ఉంది. పోనీ ఆ తీసుకెళ్లిన వాడు కడతాడంటే వాడి దగ్గర అంత డబ్బులు లేవు. అంటే ఇక మెంటల్ ప్రెషర్ అనమాట. ఫస్ట్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం. సెకండ్ థింగ్, అసలు నన్ను అడిగితే పక్క వాళ్ళకి నీ కార్ ఇవ్వకుండా ఉండడం. స్టూడెంట్ లైఫ్ లో అట్లీస్ట్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సజెషన్స్ ఐ కెన్ గివ్ యూ. నీ వస్తువులు నీ దగ్గర పెట్టుకో. ఓకే, మనం ఇచ్చిన తర్వాత వాడు ఏదో చెప్తా, బై మిస్టేక్ బ్రో, వాడు అలా చేయడానుకున్నా బ్రో, ఆర్ లైక్ ఇంకేదన్నా బ్రో అని చెప్పేసి చాలా చెప్తారు. బట్ అల్టిమేట్లీ ఎవడు ఫేస్ చేయాల్సింది సారీ చెప్పేస్తాడు అంతే. అండ్ ఇంకో విషయం, వీడేంటి ఇవాళ బ్రాక్లీ తింటున్నాడని రోజు నైట్ డైట్ చేస్తాడు, ఆర్ లైక్ బ్రాక్లీ తింటాడు అలా అనుకోకండి. డైట్ ఐ విల్ ట్రై, బట్ రోజు బ్రాక్లీ అని తినను నైట్. అండ్ కమింగ్ టు వ్లాగ్, ఇవాళ సరదాగా అలా నైట్ టైం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. యు నో వాట్ గైస్, దిస్ బోర్డ్, ఈ బోర్డ్ చూడండి మామ. ఈ బోర్డ్ నేను రిపేర్ చేయడానికి ట్రై చేశాను, ఈ వీల్ ఊడిపోయింది కంప్లీట్గా. సో ఈ బోర్డ్ మీద అయితే వెళ్ళలేము ఫర్ నౌ.
బట్ నెవర్త్లెస్ విల్ స్టిల్ ట్రై టు గో అవుట్. కొంతసేపు అలా ఒక వాక్ చేసేసి అలా నడుచుకుంటూ వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేద్దాం. మీకు చూసినట్టు ఉండదు కదా. లెట్స్ గో. అండ్ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసిన సీరియస్ థింగ్ ఏంటి తెలుసా డార్లింగ్స్, నిజంగా అబ్రాడ్ వచ్చిన తర్వాత పేరెంట్స్తో కనెక్షన్ తగ్గిపోతుంది అనమాట. ఫర్ వేరియస్ రీజన్స్. ఒకటి, ఫస్ట్ అడ్డంకి ఎక్కడ వస్తుందంటే నైట్ మార్నింగ్ గ్యాప్ అనమాట. నీకు కుదురుతుంది టైం, వాళ్ళకు కుదరదు, వాళ్ళకు కుదురుతున్న టైం నీకు కుదరదు. సో ఆ గ్యాప్ అయితే చాలా వచ్చేస్తుంది. అమెరికాకి ఇంకా ఎక్కువ, ఆస్ట్రేలియా కన్నా 5 hours అలా ఉంటుంది, యూరోప్ కైనా మేబీ 7-8 hours ఉంటుంది. కానీ అమెరికా ఆర్ కెనడాకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. మీకు తెలుసా స్టాట్లర్లో 13 ఉండదు అనమాట. యూసీ 14 తర్వాత డైరెక్ట్ వెళ్ళుంది. ఎందుకంటే వీళ్ళు 13ని అన్లకీ నెంబర్ గా అనుకుంటారనమాట. అండ్ గెస్ వాట్, నా బర్త్డే December 13th. వీళ్ళకి తెలిస్తే నన్ను గెంటేస్తారేమో అది 13 అని. చాలా మంది భయపడతారు యూఎస్ లో. అండ్ ఇట్స్ నాట్ ఎ మిత్. 13 నెంబర్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఫ్లోర్ కూడా లేదు 13. యాక్చువల్లీ మా స్టాట్లర్ లో హే డేవిడ్, వాట్ హ్యాపెండ్ డేవిడ్? I'm not in a good mood. What's up, man? Oh, you're serious? Yeah. What's up? Oh no, I just thought of talking to you. That's it. Oh, no, you're all good, man. I'm not mad at you or anything. Oh, I thought you were mad at me. Yeah, no, you ain't doing nothing wrong. I'm just What happened? not in a good mood today. నిజంగా షాక్ అవుతారు చెప్తే. నాకు నెక్స్ట్ డే చెప్పాడన్నమాట. బేసికలీ హీఈస్ ట్రయింగ్ టు క్విట్ స్మోకింగ్. సో ఏదో పిల్స్ తీసుకుంటున్నాడంట. సో దానివల్ల అతనికి యాంగర్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయినాయంట, స్మోకింగ్ చేయకపోతే ఆర్ లైక్ ఆ పిల్స్ వేసుకుంటే. సో హీఈస్ గెటింగ్ దట్ యాంగర్ ఇష్యూస్ అనమాట. ఫారినర్లకు బేసికల్లీ ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ తట్టుకోలేరు మా ఇండియన్స్ లాగా. చిన్న విషయానికి కూడా దే విల్ గెట్ సైక్డ్ అవుట్. నేను అబ్జర్వ్ చేశాను. కన్సర్న్ చూపించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా మూడు బాగాలేదనుకో, ఆడ మా నాడు పోతాడు అని చెప్పేసి వదిలేయడం కంటే అట్లీస్ట్ లైక్ ఏమైంది అని అడిగామనుకో, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని కొంచెం చిరాకు అనిపించినా సరే వారికి హీల్ ఫీల్ గుడ్ ఎక్కడో అక్కడ. సో యూ సీ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫ్లోర్ అనమాట. ఇది నేను యాక్చువల్గా ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకున్నా. ఇది M ఫ్లోర్ అంటారు అనమాట. అరే ఈ రిచ్ మని చూసి ఇవి నావనుకోకండి. వీళ్ళలో నచ్చేది ఈ కళాపోషణ మామ. చూడు, సింపుల్గా ఇలా వదిలేయచ్చు, కానీ వీళ్ళు చూసావా ఏదో చెయ్యాలి అని ఆ తపన ఉంటుంది వీళ్ళలో, టు మేక్ థింగ్స్ బ్యూటిఫుల్. ఈ యాస్థెటిక్స్ వీళ్ళవి, ఈ బ్యూటీ యాస్థెటిక్స్. ఇగో ఇది యాక్చువల్గా M ఫ్లోర్. ఇక్కడ బేసికలీ ఈ ఫాబ్ పెడితే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఫాబ్ లేదు, కానీ సో లోపల మస్తు సెటప్ ఉంటుంది అనమాట. సో నేను సూర్య అక్కడ లోపల అక్కడికి వెళ్ళి బయట ఇంకోటి ఉంటుంది. అండ్ అక్కడ పూల్ కనిపిస్తుంది, పూల్ బోర్డ్, అది ఆడచ్చు. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. ఇక్కడ షూటింగ్ చేసాము, మేము ఒక మూవీ తీసాం అనమాట. తీయడానికి ట్రై చేసాం, ఇక్కడ షూటింగ్ చేసాం. అండ్ నేను ఆ సోఫాలో కూర్చొని వన్ డే మేమందరం నేను టామ్ అండ్ జెర్రీ చూసాను అనమాట. నిజంగా చెప్తున్నా, నేను యాక్చువల్గా ఈ వ్లాగ్లో ఈ టాపిక్ తేయడం కరెక్ట్గా తెలియదు, కానీ టామ్ అండ్ జెర్రీ మీరు అందరూ మళ్ళీ చూడడానికి ట్రై చేయండి ఒక్కసారి. జస్ట్ వన్స్ ఆ టామ్ అండ్ జెర్రీ చూడడానికి ట్రై చేయండి. ఎంత బ్రిలియంట్ స్క్రిప్ట్ మామ, ఎంత బ్రిలియంట్ స్క్రిప్ట్. అసలు నాకు మస్తు అనిపించింది. అసలు నేను తర్వాత చూసి లైక్ ఎంత బ్రిలియన్స్ ఆ సౌండ్స్ కానీ అప్పుడు పాత రోజుల్లోనే సో గుడ్. ఇప్పుడు ఏమైందో కార్టూన్కి, బట్ దాట్ టైం మనం కార్టూన్ ఎలా ఎంజాయ్ చేసాం బ్రో. సీరియస్గా 90s కిడ్స్ ఉంటే తెలుస్తుంది. పవర్ రేంజర్స్, టామ్ అండ్ జెర్రీ అండ్ స్వాట్ క్యాట్స్, డ్రాగన్ బాల్స్, పోకెమాన్. అసలు మామ ఈవినింగ్ 5 అయితే ట్యూషన్కి వెళ్ళాలో తెలీదు, ఇవన్నీ చూడాలో తెలీదు. గుర్తుందా? మస్తు మెమరీ కదా. ఐ రియలీ లైక్ దోస్, ఐ రియలీ చెరిష్ దెమ్. సో కమింగ్ టు దిస్, వీఆర్ గోయింగ్, వెళ్తున్నాం కిందకి. ట్రౌజర్స్లో, ఐ మీన్ వెరీ నార్మల్ అవుట్ఫిట్ అనమాట, వెరీ క్యాజువల్. టేక్ కేర్ మ్యాన్. Be safe, now. Yeah. నేను అమెరికాలో ఇంత ట్రాఫిక్ చూడడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఈ టైంలో. ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉప్స్, సారీ, మై బ్యాడ్. మామ నేను బ్లాగింగ్ చేసుకుంటూ సిగ్నల్ ఆఫ్ ఉన్న టైంలో వెళ్ళాను బై మిస్టేక్. బ్యూటిఫుల్ సిగ్నల్ పడింది. మామ ఎలాంటి బట్టలు వేసుకున్నా చాలా ఇది కావాలి మామ. యూ గాట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మామ, నిజంగా చెప్పాలంటే. మన ఇండియాలో కొంతమంది ఉంటారు చూడు, ఇట్లా హెయిర్ ఇట్లా చేసేసుకొని వాళ్ళని చూసి నేను సూర్యగడ్ తెగ నవ్వుకునే వాళ్ళు. అరే ఏంద్రే వీడు అసలు కొంచెమన్నా ఏమనిపించదారా. దిస్ ఈజ్ లైక్ ద ప్లే హౌస్ స్క్వేర్. సో చాలా ఫేమస్ అనమాట మన ప్లే హౌస్ స్క్వేర్. ఇట్స్ లైక్ ఏ వైబ్ అసలు. చూడు, అంటే ఒక పర్ఫెక్ట్ వైబ్ ఉంటుంది అనమాట క్లీవ్లాండ్ లో. కనిపిస్తుందా ఆ షాండ్లేర్? యూసీ ఆ షాండ్లేర్ ఉంది కదా, వరల్డ్ లో బిగ్గెస్ట్ అవుట్డోర్ షాండ్లేర్ మన క్లీవ్లాండ్ లో ఉంది. ఈ అట్రాక్షన్ అనమాట క్లీవ్లాండ్ కి.
అంతా ఏదో డైమండ్స్ లా ఉంది కదా. You see the beauty lies in మేకింగ్ థింగ్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు అలా వదిలేయచ్చు, కానీ ఆ శాండ్లర్ పెట్టడం వల్ల అది ఎంత బ్యూటీ చేసింది. స్టార్టింగ్ లో ఒక బ్లాగ్ చేస్తుండే, ఆ బ్లాగ్ లో నేను బాగా చూపించా కానీ మాట్లాడలేదు. కమ్యూనికేషన్ లేకపోతే వేస్ట్ రా. బ్లాగింగ్ చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టాకింగ్, నథింగ్ ఎల్స్. నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా చూపించినా, ఎంత బాగా చూపించినా, పీపుల్ డోంట్ గివ్ ఇట్ డామ్. అండ్ అయ్యో, కమింగ్ టు దిస్ ఇస్ లూమెన్. క్లీవ్లాండ్ లో కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ ఇది. ఇదిగో లూమెన్. మస్తు పెద్ద ఉందిరా. ఇది ఇంత హైట్ ఉంటుందని నేను ఇప్పుడే చూస్తున్నా. నిజంగా చెప్తున్నా డెలిక్స్, ఇప్పుడుదా చూడలేదు. ఇదిగో అక్కడ నుండి ఇక్కడ దాకా ఉంది. జస్ట్ ఇమాజిన్ ద రెంట్ ఎంత తెలుసా? $4,000. $4,000 ఈస్ లైక్ ఇట్ ఫోర్స్ 32, అంటే 3,20,000 రెంట్ ఒక మంత్ కి అక్కడ. అందులో ఉంటారా? వచ్చేయండి. సో దిస్ ఈస్ ద ఫేమస్ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ మన సూర్య చదివిన యూనివర్సిటీ రా. దండం పెట్టుకుంటారా దీనికి. సీరియస్ గా చెప్పాలా మీకు, అమెరికన్ స్టూడెంట్ లైఫ్ చాలా బాగుంటది. బట్ నేను ఒకటి చెప్పాలనుకున్నా మీకు, మరీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎకనామిక్ ఇష్యూస్ తో రాకండి. అంటే చెప్పడం ఈజీ కదరా అంటావేమో. ఎకనామిక్ ఇష్యూస్ వచ్చావంటే నువ్వు స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేయలేవు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి తెలుసా ప్రాబ్లమ్? ఇక్కడ నువ్వు ఓన్లీ పార్ట్ టైం చేసావు అనుకో, అంటే ఇట్ విల్ బీ లైక్ యువర్ లివింగ్ ఎ స్లేవ్ లైఫ్ అనమాట. నిజంగా చెప్తున్నా, చాలా మందికి అదే ఇష్యూ ఉంటుంది. ఎంత బాగుందో చూడు మా యూనివర్సిటీ. యూ గాట్ టు అప్రిషియేట్ ఎవ్రీథింగ్ అనమాట. యూ గాట్ టు హ్యావ్ దట్ యూ గాట్ టు హ్యావ్ దట్ స్కిల్ ఆఫ్ అప్రిషియేటింగ్ థింగ్స్. అప్పుడే నీకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, అంటే నువ్వు అబ్జర్వ్ చేయకపోతే తెలియదు మామ. ఇప్పుడు చూడు, ఇది ఆ వ్యూ చూడు, ఆ పైన క్లౌడ్స్ చూడు. అసలు ఎంతమంది పైకి చూసి నడుస్తారా? ఎంతమంది పైకి చూసి నడుస్తారు? అరే పైకి చూడగలరా? పైకి చూస్తే మీకు చాలా కనిపిస్తాయి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఆర్ లైక్ క్లోజ్డ్ మైండ్ ఉంటుంది కదా, మీ మైండ్ క్లోజ్డ్ మైండ్ అనుకో, మీరు పైకి ఎక్కువ చూడరు, ఓపెన్ గా ఎక్కువ ఇష్టపడరు. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ నాట్ సీయింగ్, పైకి చూడకుండా ఉన్నారనుకో, దట్ మీన్స్ యు ఆర్ క్లోజ్డ్ పర్సన్ అండ్ యు ఆర్ నాట్ ఎ డెవలపింగ్ మైండ్ అని. అది చూసుకోండి, సీరియస్ థింగ్. ఇది కాలేజ్ ఆఫ్ లా, చాలా పెద్దది డెలింగ్స్, చాలా పెద్దది క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. ఇట్స్ నాట్ ఎ నార్మల్ యూనివర్సిటీ అనమాట. వోల్స్టీన్ సెంటర్ అని అక్కడెక్కడో ఇంకొకటే బిల్డింగ్స్ ఉంటాయి. ఇది ఫోకస్ సరిగ్గా అవ్వట్లేదు. ఫోటోగ్రఫీ నేర్చుకోండి మామ. ఫోటోగ్రఫీ నేర్చుకుంటే మీకు చాలా క్రియేటివ్ మైండ్ ఓపెన్ అవుతుందంట. ఎవరు చెప్పారు అనుకున్నారా? నేనే. ఇండియన్ ఫారెన్ పోరాడు పోతున్నారు. సో యు సీ, ఇదే మన క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. మన సూర్యకాంత్, జొన్నలగడ్డ సూర్యకాంత్ పాస్ అవుట్ అయిన యూనివర్సిటీ. నా బెస్ట్ ఫ్రెండ్ జొన్నలగడ్డ సూర్యకాంత్. మీకు చెప్తే షాక్ అవుతారు. నేను అసలు క్లీవ్లాండ్ వచ్చిందే మా బెస్ట్ ఫ్రెండ్ సూర్యగాడి కోసం. నన్ను ఎక్కువ పట్టించుకోలేదు కానీ, బట్ యాక్చువల్గా అయితే ఐ కేమ్ ఫర్ హిమ్. బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనమాట. క్లీవ్లాండ్కి రాకపోయింటే మేబీ యూ వుడ్ నెవర్ సీ మీ ఇన్ వ్లాగ్స్. అని ఇప్పుడు వేరే దగ్గర వ్లాగ్స్ తీయలేదా అంటే, హైదరాబాద్ లో కూడా వచ్చినప్పుడు వ్లాగ్స్ తీసాను, షికాగో వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్స్ తీసాను. బట్ క్లీవ్లాండ్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు టేక్ దట్ వ్లాగింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ నాట్ ఫర్ క్లీవ్లాండ్ మేబీ ఐ వుడెంట్. మీకు చెప్పాలంటే క్లీవ్లాండ్ ఈస్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ డైలింగ్స్. ఎందుకో తెలుసా? చాలా విషయాలు క్లీవ్లాండ్ లో స్టార్ట్ అయినాయి. లిటరల్ గా ఫేమస్ సూపర్ మ్యాన్ కామిక్ స్టార్ట్ అయింది క్లీవ్లాండ్ లోనే. మన లెబ్రాన్ జేమ్స్ ఆడేది క్లీవ్లాండ్ కే. యు గైస్ నో, ఫస్ట్ ఆటోమొబైల్ క్లీవ్లాండ్. అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ మామ, చెప్పుకుంటూ పోతే యూ విల్ బి షాక్డ్. ఫస్ట్ ఇన్లాండ్ షాపింగ్ మాల్ క్లీవ్లాండ్. లాట్ ఆఫ్ థింగ్స్. క్లీవ్లాండ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. సో క్లీవ్లాండ్ లో జరిగిన ఒక ఆసమ్ మూమెంట్ ఏంటి తెలుసా? విజ్ ఖలీఫా అండ్ రిక్ రాస్ ఒక ఈవెంట్ చేశారనమాట క్లీవ్లాండ్ లో, క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ దగ్గర. స్టూడెంట్స్ వీళ్ళందరినీ పిలిచారు పార్టీకి. జనరల్ గా పెద్ద పార్టీ అనమాట. గెస్ ఏం చేశారు రిక్ రాస్ ఇంకా విజ్ ఖలీఫా? అదేంటది, హెలికాప్టర్స్ వచ్చినాయి మామ. హెలికాప్టర్స్ తెప్పించి హెలికాప్టర్స్ నుంచి వీడ్ వేసారనమాట జనాలకి. వీడ్ ప్యాకెట్స్ ని హెలికాప్టర్ నుంచి పంచారు ఇక్కడ స్టూడెంట్స్ జనాలకి. అందరు పార్టీ ఇలా ఫుల్ ఎంజాయ్. జస్ట్ వన్ ఇన్సిడెంట్ లేదు, దాన్ని పెట్టుకొని జడ్జ్ చేయకండి మీరు. బట్ ఇట్స్ జస్ట్ అన్ ఈవెంట్. దట్స్ వాట్ అనమాట. అమెరికా ఇస్ లిబర్టీ, ఫ్రీడమ్.
బట్ ద థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్ మిస్యూజ్ దాట్. చెప్పనా డార్లింగ్స్, మీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది తెలుసా? లిబర్టీ ఉన్న చోటే ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ లిబర్టీ టు డూ ఎవ్రీథింగ్. రిమెంబర్, నేనేం ఊరికే చెప్పట్లేదు. యూ షుడ్ హ్యావ్ లిబర్టీ టు డూ ఎనీథింగ్, ఓకే? బట్ యూ షుడ్ బి హ్యావింగ్ దోస్ లిమిట్స్ అనమాట. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, అది నువ్వు సెట్ చేసుకోవాలి, ఓకే? ఆ రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేసుకోవాలి. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అగైన్ మామ, ఇక్కడ నేను యాక్చువల్గా క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ మీద వీడియో తీశాను, మాస్టర్స్ అని. ఆ వీడియో చాలా హిట్ అయింది అనమాట. అప్పట్లో నాకు ఏకైక హిట్ అది ఒకటే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మంచిగా కాసేపు 1 hour నైట్ టైమ్స్ ఇలా వచ్చేసి ఇక్కడ కూర్చొని హాయిగా ఏదైనా బుక్ రాసుకోవచ్చు. ఐ ఆమ్ యాక్చువల్లీ రైటర్ ఆల్సో. నేను చూపిస్తే షాక్ అవుతారు, మన బ్లాక్ షాడోకి తెలుసు రైటర్ నేనని. హే హరి, లెఫ్ట్ రిట్ రా, చాలా టైం అయిందిరా బాబు బుక్ రాసి. కంటిన్యూ చేయాలి నిజంగా. సో నేను మీకు కొన్ని మాంటాజ్ షార్ట్స్ చూపిస్తాను. మేబీ యూ విల్ ఫీల్ రియలీ నైస్ అబౌట్ ఇట్, ఓకే? జూమ్ జూమ్ జూమ్. టాడా, మస్తు జూమ్ అయింది మామ. టాడా. బాగుంది కదా? సో కమింగ్ టు అవర్ వ్లాగ్. నైట్ వ్లాగ్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఫీల్ గుడ్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్స్ లైక్ ఐఎమ్ టేకింగ్ యూ గైస్, ఐ డోంట్ నో ఇఫ్ నేను తీసుకెళ్తున్నాను లేదా, కానీ నాకు బాగుంది చేయడానికి నైట్ వ్లాగ్స్. ఇట్స్ సింపుల్ లైక్ టాకింగ్ అనమాట, ఓకే? కాన్వర్సేటింగ్, లైక్ మీరు పక్కన ఉండేసి మనం ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంది లిటరల్ గా చెప్పాలంటే. ఎక్కువ కష్టపడడం కూడా లేదు. ఏముంది, నెక్స్ట్ టైం ఫుల్ గా భోజనం చేసి ఒక కిల్లి నోట్లో వేసుకొని ఎక్కడ రావాడు అని చెప్పి అలా బయలుదేరుతా ఇట్లా నడుచుకుంటూ వ్లాగ్ తీసుకుంటూ. మనందరం బాగా కనెక్ట్ అయ్యేది స్ట్రీట్స్ కి అనమాట, ఓకే? స్ట్రీట్స్ కి బాగా కనెక్ట్ అయిపోతాం. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువ కనెక్ట్ అవుతారు. యూనో ఎమోషనల్ వాక్స్ చేసుకుంటూ, యూనో చాలా థాట్స్ ఉండేసి ఏంట్రా అనేసి, ఆర్ లైక్ ఏదో డిఫరెంట్ థాట్స్ తో వెళ్తూ ఉంటారు కదా. దిస్ లేన్స్ రిసెంబుల్ దాట్ అనమాట. ఆ ఫీల్ వస్తుంది. కానీ ఒకటి సాడ్ థింగ్ ఏంటి తెలుసా? పాపం చాలా మంది ఇంట్లో తెలియదు కానీ అమ్మాయిలు కూడా ఇట్లా పార్ట్ టైమ్స్ లేట్ నైట్ దాకా చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా నేను చెప్తున్నా కదా, కొంతమంది అమ్మాయిలు చూస్తుండే నేను. వాళ్ళు లేట్ నైట్స్ 1:30, 2 o'clock దాకా పార్ట్ టైమ్స్ చేసి ఇంట్లో చెప్పరు. ఎందుకంటే ఇంట్లో చెప్తే భయపడతారు కదా. పాపం వాళ్ళకి అమ్మాయిలు చాలానే కష్టపడతారు పాపం. ఇక్కడ ఎవ్రీథింగ్ గోస్ విత్ మనీ కదా. పాపం అమ్మాయిలకి మంత్లీ ఇష్యూస్ ఉంటాయి కదా. మంత్లీ ఇష్యూస్ అప్పుడు కూడా పాపం వాళ్ళు పనులు చేయక తప్పదు. రెస్టారెంట్స్ లో జాబ్ చేసే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి మాకు. అంటే ఇంకా పని ఉంటూనే ఉంటది అనమాట. కడగడాలు, మెస్ అసలు. రెస్టారెంట్ ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ అలాంటివి. రెస్టారెంట్స్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏం లేదంటే ఏం చేయలేం కానీ, బట్ ట్రై. అంటే అదే అనమాట. యుఎస్ కరెక్టే మామ. యాక్చువల్గా యుఎస్ ఈజ్ వెరీ రైట్ అనమాట వెన్ ఇట్ సేస్ పార్ట్ టైమ్స్ ఆఫ్ క్యాంపస్ చేయకండి అంటే. ఎందుకంటదంటే పార్ట్ టైమ్స్ ఆఫ్ క్యాంపస్ చేసావనుకో నీకు యూ విల్ మిస్ ద లైఫ్ ఆఫ్ యుఎస్. బట్ మన వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే వేరే ఆప్షన్ ఉండదు. పర్ఫెక్ట్ లివింగ్ ఏంటి తెలుసా? జాగ్రత్తగా విను. నువ్వు యుఎస్ వస్తావు, మాస్టర్స్ చేసుకుంటూ ఆన్ క్యాంపస్ జాబ్ ఒక మంచిది ఏదన్నా సరే. నువ్వు అంత టాలెంటెడ్ కాదు, నార్మల్ జిఎస్టిఎస్ కొట్టేసి అంత టాలెంటెడ్ కాదనుకో. నార్మల్ జాబ్స్ చేసిన ఆన్ క్యాంపస్వి ఫర్ ఇన్స్టెన్స్ ఒక నెలకు ఒక $800 వచ్చినాయి అనుకో. $800తో ఒక 500 నీకు బేసిక్ ఎక్స్పెన్సెస్ లో వెళ్ళిపోయినా $300 తో యూ కెన్ బీ కదా. ఇంటికి పంపించాల్సిన అవసరం లేకపోతే అలా చేసుకుంటూ మాస్టర్స్ లైఫ్ లివ్ చేయడం ఈజ్ లైక్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ అనమాట. అలా లేకుండా ఇక్కడికి వచ్చేసి ఓన్లీ డబ్బులు సంపాదిస్తా అంటే అది దానివల్ల యూజ్ లేదు. అండ్ లాస్ట్ గా ఒక టాపిక్ మాట్లాడదాం అనుకున్నామమ్మా. ఎక్కడికి వచ్చినా సరే కనెక్టింగ్ గా ఉండండి మీ పేరెంట్స్ తోటి. మీరు డబ్బులు సంపాదిస్తారు కదా, ఫస్ట్ మీకు మీరు కొనుక్కోవడం కాకుండా ఎక్కువ ఇంటికి పంపించండి అనమాట. ఫస్ట్ టైం స్టార్టింగ్ లో ఎస్పెషల్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పేరెంట్స్. అండ్ ట్రై టు గిఫ్ట్ దెమ్. ఏదన్నా తొందరగా చేయండి, ఎందుకంటే తర్వాత ఛాన్స్ ఉంటుందో లేదు తెలియదు మామ. అంటే నేను మా ఫాదర్కి లక్కీగా వాచ్ ఒకటి పంపించాను, కానీ ఇంకా చాలా చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. కానీ
అంటే సో యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, అదే చెప్పాలనుకున్నా. ఓకే, కనెక్టింగ్గానే ఉండండి అండ్ మేక్ ష్యూర్ టు హ్యావ్ అ పాజిటివ్ రిలేషన్ ఆల్వేస్. ఓకే.